బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వాళ్ళందరి ఇళ్లలో కూడా ఆనంద జ్యోతులు శాశ్వతంగా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్ సార్. కార్తీక పౌర్ణమి చాలా చాలా విశేషంగా శుక్రవారం పౌర్ణిమ రాబోతోంది. అలాగే నంబర్ 6 మీద రాబోతోంది. మీరు 6ని కుజుడుగా చూస్తారు, కానీ ఇన్ జనరల్ గా అయితే 6 అంటే శుక్రుడుగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అలాగే భరణి నక్షత్రం రాత్రి వరకు ఉండబోతోంది. కృతిక నక్షత్రం మళ్ళీ అర్ధరాత్రి 9 తర్వాత స్టార్ట్ కాబోతోంది. కానీ ఇక ఈ కార్తీక పౌర్ణమి అంటేనే చాలా చాలా ఉత్సాహంగా యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉంటుంది. అటు దక్షిణ భారతదేశం కాశీలో కూడా చాలా విశేషంగా చేసుకుంటారు. కానీ తిరువన్నామలైలో మాత్రం జరిగేటటువంటి ఉత్సవం నభూతో నభవిష్యతి. చాలా మంది దానికోసం ఇవాళ మరి లక్షల్లో ఉంటారు, లక్షల్లో జనాలు ఉంటారు. జన్మకు ఒక్కసారైనా అక్కడికి వెళ్ళేటటువంటి భాగ్యం స్వామి కలిగించాలి. సముద్రము నదీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ స్నానాలు చేయటంలో కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించడం అనేది, ముఖ్యంగా నదుల కన్నా కూడా సముద్ర స్నానాలు అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాంటి యోగ్యత ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు. ఖచ్చితంగా ఖచ్చితంగా మనం తప్ప అందరూ అదృష్టవంతులేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండడం ఇటు లేవు, నదులు లేవు, జీవితం మాత్రం సముద్రంలా ఈదుతూనే ఉంటారు మెకానికల్ గా కాంక్రీట్ జంగల్లో. అదే కదా. రైట్ సార్. చాలా చాలా ఇంకా ఇదే కాదు, వైశిష్ట్యాలు చాలా ఉన్నాయి కార్తీక పౌర్ణమికి. టూకీగా వాటన్నిటి గురించి ఒక్కోసారి మీరు అలా స్పృశించి తర్వాత కార్తీక పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలో ఒక్కసారి మీ ద్వారా సార్. రైట్. అంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి అనేది మనకంటే నేనుగా చెప్పాలంటే సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ నెలల్లో కూడా ప్రతిరోజు మనం దీపం పెట్టకపోతే 365 రోజులు దీపం వెలిగించడం అనేది కూడా ఒక పద్ధతి. ఆడవాళ్ళందరూ చాలా భక్తి శ్రద్ధలతో పెడుతుంటారు, అదొక పద్ధతి. కాకపోతే అసలు కార్తీక పౌర్ణమి అనేది ఏంటంటే ఇదే రోజు శివుడు త్రిపురాసురుణ్ణి సంవరించాడు అని చెప్పి, అందుకని దాన్ని మనం త్రిపురోత్సవం అని చెప్పి చేయటం అనేది ఉంటుంది. ఈ త్రిపురాసురుడు పోని మామూలు వ్యక్తి అయితే కాదు. యాక్చువల్గా ఆయన కూడా ఏమంటాం, వినాయకుడికి తపస్సు చేసి వినాయకుడి యొక్క అనుగ్రహంతో మరి అనేక వరాలు పొంది మరి ఇటు ఏమంటాం సత్యలోకాన్ని ఆక్రమించాడు, కైలాసాన్ని ఆక్రమించాడు, తర్వాత విష్ణులోకాన్ని అంటే వైకుంఠాన్ని కూడా ఆక్రమించాడు. అంటే 3 పురాల్ని ఆక్రమించిన వాడు కాబట్టి వాడు త్రిపురాసురుడు. సో అలాంటి వాడికి ముఖ్యు వరం ఇచ్చేప్పుడు ఏం చేశాడంటే వినాయకుడు, నువ్వు ఎప్పటికైనా సరే శివుడి చేతిలోనే అంతమవుతావు అని చెప్పాడు, మోక్షం వస్తుంది అన్నాడు. అందుకని శివుడు పౌర్ణమి నాడు ఇదే రోజున ఆ త్రిపురాసురుడిని సంహరించాడు. కనుక దాన్ని త్రిపురోత్సవం అని చెప్పి ఆనందంగా చేయటం అనేది ఉంది. అయితే ఇక్కడ చాలా మరి జ్వాలాతారణం అనేది కూడా చాలా గొల్లలో చేయటం అనేది ఉంటుంది. దీనికి కూడా రకరకాల కథలు అయితే ఉన్నాయి. ఏదైతే మరి కృత్తికలు సుబ్రహ్మణ్య స్వామిని పెంచడం అనేది ఉంటుంది కదా, పాలివ్వడం. సో అగ్ని, అందుకని ఆయనకి ప్రతీకగా వేయటం అనేది ఒక కథ చెప్పడం అనేది అయితే ఉంటుంది. కానీ ఈ జ్వాలాతారణం అనేది అంటే మనకి ఇప్పుడు నాకు ఆ అదృష్టం ఇప్పుడు కరువైంది, కానీ బట్ కనీసం ఒక 10 ఏళ్ళు అయితే కనుక ఏదైతే పల్లకి ఉంటుంది కదా, ఉత్సవముక్తులని ఉంటారు. వీటిని మనం ఒక గడ్డితో పేని తీగకి దీపం వెలిగించడం అనేది ఉంటుంది. ఆ అగ్ని ప్రజ్వలిస్తుండగా దాని నుంచి మనం 3 ప్రదక్షిణాలు చేయాలి. కింద నుంచి పైన అగ్ని ఉంటుంది, కింద మనం వెళ్ళాలి. సో ఆ మీద పడేలోపు అంత వేగంగా వెళ్తూ ఉంటాం. అది ఒక్కొక్కటి జారుతూ ఉంటుంది. కాలు ఎవరికి ఎప్పుడో కానీ ప్రమాదాలు చేయటం అనేది నేను ఎప్పుడు వినలేదు. బట్ కానీ చాలా బాగుంటుంది, అద్భుతంగా. అంటే ఏమంటే మనం చిన్న వయసులో ఉంటే ఒక వేడుక అనుకుంటాం, పెద్ద వయసులో చూస్తే భక్తి పారవశ్యంతో మునిగిపోతూ ఉంటాం. ఎక్కడెక్కడ జరుగుతాయండి జ్వాలతో? పెద్ద శివాలయాలన్నింటిలో కూడా జనరల్ గా కొద్దిగా తెలంగాణలో తక్కువ జరగచ్చేమో నా ఉద్దేశం. బట్ ఆంధ్ర వైపు అయితే కనుక చాలా ఎక్కువే జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని శివాలయాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా శివాలయాలన్నింటిలో కూడా అవి తప్పకుండా జరగడం అనేది ఉంటుంది. కనుక అక్కడ నేను పాల్గొనడం అనేది జరిగింది. పైగా అది ఏదైతే ఉంటుందో అది కాలిన మస ఏదైతే ఉంటుందో ఆ భస్మాన్ని కనుక మనం ధరించినట్టయితే ఎలాంటి ప్రమాదాలు వాటిల్లవని చెప్పి కూడా జనాలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఆ పల్లకిని మోయడానికి వేలాడిపోతూ ఉంటారు జనం. సరే అదేదో వడ్డించేవాడు
మనవాడైతే అన్నట్టు సాధారణంగా నేను పాల్గొన్న గుళ్ళన్నిటికీ కూడా మరి ఈ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అవటం అనేది ఒకటైతే నేను పాత్రికేయుడిగా ఉండటం వల్ల అదొక అర్హత అనుకోండి. సో అందుకని అది రాజమార్గంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుంది. సో ఏమంటాం, ఈ వృత్తులన్నీ కూడా ఫామ్లో ఉన్నంత వరకే. అంటే ఒక క్రికెటర్ కానీ, ఒక జర్నలిస్ట్ కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, అది ఆ ఫామ్ అయిపోగానే మన ఫామ్ కూడా అయిపోతుంది. కాదు, అదృష్టవశాత్తు ఏంటంటే మనకి అది ఏమంటాం శాశ్వతమైనది కాదు. మనం దేవుడి దగ్గర ఏదైతే మనకు వచ్చేది ఉంటుందో ఆ భక్తి, అది శాశ్వతం. సో అలాంటి శాశ్వతమైన భక్తి వినియోగించుకోవడానికి కార్తీక పౌర్ణమి అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాము. ఏదైనా సరే ఒక కొత్త సాధన చేయాలి అంటే అమావాస్య పౌర్ణమి అనేది చాలా అనుకూలమైనది అని చెప్పి. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఈ మాట శుక్రవారం వచ్చింది, అటు లక్ష్మీ భక్తులకి ప్రియమైనది. తర్వాత వచ్చేప్పటికి భరణి నక్షత్రం వచ్చింది, అది శని ఆరాధకులకి మంచిదయ్యింది. అయినా శుక్ర నక్షత్రమే కాదు భరణి నక్షత్రం కూడా శుక్రుడిది. పైగా మీరు చెప్పిన పద్ధతిలో అయితే 6 అనేది శుక్రుడి సంఖ్య. సరే నేను కొంత వ్యతిరేకమైన అది వేరే విషయం అనుకోండి, కనీసం శుక్రవారం అయితే ఉందిగా. ఉంది. సో శుక్రవారం శుక్రుడి నక్షత్రంతో కలిసి వచ్చింది అనేది భరణి నక్షత్రం కూడా మళ్ళీ శుక్రుడిది. అంటే 3 శుక్ర యోగాలు అనేది ఉన్నాయి కనుక లక్ష్మీదేవి పూజకి విశిష్టమైనదిగా మనం చెప్పాల్సి ఉంది. తర్వాత రెండోది అంటే ఎలాగో శివకేశవుల్ని ఇక్కడ వేరుగా చూడాల్సిన అవసరం కూడా మనకి ఎలాగో మొదటి నుంచి లేదనే చెప్తాం. ఎందుకంటే అటు త్రిపురాసురుడిని జయించడం అంటే కనుక మనలో ఉండే 3 పురాలు ఏమున్నాయి అంటే మనం మనసు, వాక్కు, కర్మలు చేసే ఇవే 3 పురాలు అన్నాం మనం. అంటే ఈ 3 పురాలను ఎవరైతే జయించగలుగుతారంటే మన వాక్కు అంటే మన నోటి దోల అనేది లేకుండా ఉండటం. సో దాని ద్వారా చేసే తప్పు ఏదైతే ఉంటుందో దాన్ని సరిదిద్దుకోవడం. తర్వాత క్రియ అనేది మనకి తెలిసింది, మనం పాపం పనులు చేస్తామా పుణ్యం పనులు చేస్తామా అనేది. వీటన్నిటినీ కూడా అసలు ఇబ్బంది పెట్టేది ఏంటి మన మనసేగా. మన మనసు కరెక్ట్ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా కరెక్ట్ గానే ఉంటాయి. అదే నడిపిస్తూ ఉంటుంది కదా. అందుకే మనోవాక్ ఇవే ఈ 3 పురాలు. ఈ 3 పురాలని సవరించడానికి ఎంతమంది శివులు కూడా సరిపోవట్లేదు. అవునండి బాబు, రోజుకి కొత్త. అయితే మనం నిజంగానే రాక్షసుడి కంటే చాలా పెద్దవాళ్ళం. అంతేగా, అందుకే జయించడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మనల్ని జయించుకోవడం మన వల్ల అవ్వట్లేదు. సో అందుకని దేవుడు జయించాలన్నా కూడా కష్టసాధ్యం అవుతుంది. సో ఇలాంటి ఎన్ని వందల శివుళ్ళు కలిస్తే మనం జయించగలుగుతారు. కానీ ఎప్పుడెప్పుడు జయించబడతాం త్రికరణ శుద్ధిగా నమ్మితే కనుక. అక్కడ త్రికరణం అంటే అదే మనలో వాటిని చాలా దాన్ని జయించడమే త్రిపురుడు. సో ఆ త్రిపురాసుడు మనలో ఉన్నాడు అనేది మనం గుర్తించాలి అది. సో ఆ రకంగా దాన్ని ఎంతో కొంత మనం ఏమంటాం, కార్తీక మాసం అనేది ఏంటంటే మొదటి నుంచి అందరం చెప్తున్నది, ఈ కార్తీక మాసంలో మీరు పాపం చేసినా పుణ్యం చేసినా అది 100 రెట్లు అవుతుంది. ప్రతిరోజు మీరు పాపం చేస్తే చేయొచ్చు. ఆ పాపం అనేది మామూలు దానికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు పాపం చేస్తే కనుక దేవుడు దానికి 1000 పాపాలు చేసినట్టు లెక్క కట్టు. పర్వదినం కదా ఇప్పుడు అందులో పౌర్ణమి అనేది ఇంకా పర్వదినం. నేను అనేది అసలు కార్తీక మాసం ఓకే, కార్తీక మాసం అంతా కూడా నెలలు పాపం చేయొద్దనే చెప్తాను. మీరు ఎంత పుణ్యం చేసినా అది అనంత కోటి పుణ్యం అంటున్నాం. అలాంటి పౌర్ణమి నాడే చేస్తే కరెక్ట్, కనీసం ఆ ఒక్క రోజున నోటికి తాళం వేసుకోవాలి కదా, మనసును బంధించాలి కదా. సో అందుకని ఆ రకంగా చేయమని చెప్పి మనకి కార్తీక పౌర్ణమి అనేది చెప్పడం అనేది జ్వాలాతారణంగా కూడా గుర్తిస్తే మనలో ఉండే పాప కర్మలు దహింపజేసేదే జ్వాలాతారణం. సో అందుకని ఎలా చూసినట్టే ప్రతి దానికి ఒక నిర్వచనం చెప్పచ్చు. రైట్. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పుకున్నట్టు శని అని చెప్పి అంటే మనం కూడా అది కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే కుజుడు కానీ శని కానీ రావు కానీ వీటి వల్లే ఎక్కువ జాతకాల్లో ఇబ్బందులు తరచూ రావటం అనేది. ఆ రకంగా కూడా మనం ఇటు ఇవాళ అయితే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే శివారాధన అనేది అయితే అందరం చేస్తాం. కానీ లక్ష్మీ ఆరాధన చేయటం అనేది లేదా లలిత ఆరాధన చేయటం అనేది చాలా ఉత్తమ ఫలితాన్ని తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. సో అందుకని ఈ రోజు ఏదైనా సరే మీరు సాధన చేయాలి అనుకుంటే కనుక ఈ లక్ష్మీదేవి సాధన చేయటం అనేది మంచిది. ఈ లక్ష్మీదేవి సాధన ఎలా చేయాలి అనేది చెప్తాను. అయితే చాలామందికి గోమతి చక్రాల గురించి తెలుసు, ఇటు టీవీలో వినటం అయితే ఏమండి లేదా చూడటం అనేది. కానీ అసలు అలాగని చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు, కానీ వాటికి ఒక్కోసారి వెంటనే వాళ్ళు అనుకున్న ఫలితము రాలేకపోవటం కూడా కొంత చూస్తూ ఉంటాం. సో ఈ పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించింది కదా, ఈ గోమతి చక్రం అనేది సముద్ర సంపద.
సో సముద్రం మీద చంద్రుడి పెత్తనే ఉంటుంది కదా, ఆబ్వియస్లీ. రైట్. సో అందుకని ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర గోమతి చక్రాలు ఉంటే దానికి ఓకే, ఒకవేళ లేకపోయినా గోమతి చక్రాలు కొనుక్కోండి. ఆ రోజు కొనుక్కోవచ్చండి. అంటే ముందు రోజు కొనుక్కుని తెచ్చుకొని ఈ రోజు మనం సాధనకి వినియోగించుకోవటం అనేది అవసరం. అది ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది చెప్తా. ఇక్కడ ఈ గోమతి చక్రాలు అనేవి ఏంటంటే ఒక బేస్ సంఖ్యలో తీసుకోండి. అంటే 3 కానీ 5 కానీ 9 మ్యాక్సిమం, 7 వద్దు. మళ్ళీ తీసుకుంటే 3 తీసుకోండి, లేదంటే 5 తీసుకోండి, లేదంటే 9 తీసుకోండి, అంతే. తీసుకుని ఏం చేయాలి అనేది ఈ పౌర్ణమి రోజు మనం చేయాలి. ఉత్తి రోజు మీరు ఎప్పుడప్పుడు కొనుక్కొని తెచ్చుకుని రెడీగా ఉంచుకోండి. కానీ మనం చెప్పే సాధన ఏదైతే ఉందో అది మటుకు పౌర్ణమి నాడే చేయండి. ఎందుకంటే ఇలాంటి పౌర్ణమి మీకు మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ 1 ఇయర్ ఆగాలి. అది ఆ వచ్చే శుక్రవారం లేదు ఉంటాయి. అప్పుడు శుక్రవారమే వస్తుందో చెప్పలేం. భరణి నక్షత్రం ఒకసారి తగలొచ్చు, కుత్తికి అయితే ఖచ్చితంగా తగులుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో పైగా సంఖ్య 1. సో అక్కడ మళ్ళీ 1, 5గా విడదీస్తే అక్కడ మళ్ళీ 1 రవి నంబర్ అవుతుంది, 5 ఏమో బుధుడు నంబర్ అవుతుంది. సో మళ్ళీ బుధుడు శుక్రుడు అత్యంత మిత్రులు అవుతున్నారు, వాళ్ళిద్దరు సములు అవుతున్నారు అనుకోండి. సో ఎలా చూసినప్పటికీ కూడా ఇవాళ మనకి అనేక విశిష్టలతోనే ఈ నెల రావటం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం వినియోగించుకోవటమే. సో ఈ గోమతి చక్రాలు ఏం చేయాలి అంటే గనక, మీరు ఒక ఆకుపచ్చ వస్త్రం తీసుకోండి. అది చిన్న కర్చీప్ అంత ఉంటే చాలు. ఈ కర్చీపులో ఈ 9 లేదా 3 లేదా 5 ఈ గోమతి చక్రాలు వేయండి. వేసి తర్వాత ఏం చేయాలి అంటే కనుక, వీటితో పాటుగా ఒక 5 వక్కలు తీసుకోండి. ఈ వక్కలు 5. తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేయాలి అంటే కనుక 5 స్ఫటిక పూసలు ఉండాలి. ఓకే. ఈ 3ని కలిపేయండి. ఏమో చెప్పాను, వక్కలు చెప్పాను, వక్కలు, స్ఫటిక పూసలు చెప్పాను, తర్వాత గోమతి చక్రాలు చెప్పాను. ఈ 3ని మనము ఒక ఆకుపచ్చ వస్త్రంలో పెట్టి అప్పుడే ముడి వేయద్దు, అంటే మూటలా చేయొద్దు, లేదా ఏమంటారు పొట్లం కట్టద్దు, పోట్లు ఇలా చేయొద్దు. చేయకుండా ఏం చేయాలంటే కనుక ఏం లేదు, చాలా చిన్న మంత్రమే. ఇటు లలితదీను, అటు మనం ఏమంటాం లక్ష్మీదేవి బీజాక్షరం, చాలా అందరికీ తెలిసిన ఈజీ మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం, అంతే. ఇది 108 సార్లు చదవండి. ఈ 108 సార్లు చదివాక, ఈ చదివేప్పుడు ఏంటంటే మీకు అవకాశం ఉంటే ఏమైనా తెల్ల పూలతో వాటి మీద 108 సార్లు చదివేప్పుడు ఒక్కొక్కసారి చదువుతూ ఒక్కొక్కసారి ఒక పువ్వు వేయండి. సరే మా దగ్గర పువ్వులు ఏమీ లేవు అనుకుంటే కనుక శ్వేత అక్షంతలు అంటే పసుపు ఏం కలపకూడదు, ఓన్లీ కొద్దిగా నూనెతో, అంటే పొడి అక్షంతలు కూడా మళ్ళీ మనం చేయకూడదు కాబట్టి కొద్దిగా నూనె కలిపి ఊరికే తెల్లపే, దాంట్లో పసుపు ఏం వాడద్దు. శివుడికి అలాగే చేస్తాను. ఈ తెల్ల అక్షంతలు అంటాం, శ్వేత అక్షంతలు అంటాం. సో ఆ అక్షంతలు చదువుతూ చేయండి, అంతే. చేశాక వీటిని మనము ఆ పూజ అయిపోయాక 1 గంట ఉంచేసి, ఆ తర్వాత మన ఇంట్లో ఏదైనా సరే డబ్బు ఎక్కువగా పెట్టే చోట కానీ అలా పెడితే మీకు తప్పకుండా ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏ సమయంలో చేయమంటారు ప్రత్యేకించి ఈ క్రతువుని? అంటే ఏదైనప్పటికీ కూడా రాత్రి 9:55 లోపు పూర్తి చేసేయండి. అంటే మనకి కుత్తిగా రావటం కన్నా కూడా మనం అంతా కూడా ఇది లక్ష్మీదేవికి సంబంధించి చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమం రాత్రి 9:55 లోపు కనుక చేయగలిగితే మీకు మంచిది. ఆ రకంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా కార్తీక పౌర్ణమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆర్థికంగా పుంజుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళు అని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా అందరూ బాధపడేది ఫైనల్ గా అక్కడికే వస్తుంది. ఫైనల్ గా అక్కడికే వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బుతో అవసరం ఉంటుంది కదా. సో అందుకని ఎలా చూసినా మనం ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వీడియోలు చేసినా ఆ లోటుగా ఉంటుంది, లోటుగానే ఉంది. అదే తీరట్లేదు, ఎప్పటికి తీరుతుంది. వాళ్ళకి ఉపయోగపడుతూ అంతకంటే ఆనందం మరొకటి మరొకట్లేదు. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే సార్.